నటి సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు డేటింగ్లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలైతే వస్తున్నాయి. ఆయా వార్తలకు మరింత ప్రాధాన్యం చేకూర్చేలా మంగళవారం సాయంత్రం రాజ్తో వెకేషన్ దిగిన ఫోటోలను సమంత అయితే షేర్ చేశారు. మరి ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారగా రాజ్ సతీమణి శ్యామిలి తాజాగా ఇన్స్టాలో స్టోరీస్ వేదికగా ఆసక్తికర సందేశాన్ని అయితే పంచుకున్నారు. వివిధ మతాల సారాంశం ఈ పోస్ట్లో పొందుపరుచుంది. మతం ఏదైనా మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అని చెబుతుంది. అదే మన జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం అని అందులోని సారాంశం. శామ్ రాజ్ ఫోటోలు వైరల్ గా మారిన తరుణంలో శ్యామలి పెట్టిన ఈ పోస్టు చర్చకైతే దారితీస్తుంది. ఆ ఫోటోల కారణంగా ఆమె బాధపడి ఉండొచ్చని, అందుకే ఆమె ఈ విధమైన సందేశాన్ని పంచుకుని ఉంటారని పలువురైతే భావిస్తున్నారు. శ్యామలి తరచుగా ఇలాంటి సందేశాత్మక పోస్టులు అయితే షేర్ చేస్తూనే ఉంటారు. రాజ్ సమంతాలపై వార్తలు వస్తున్నప్పటి నుంచి ఆమె పోస్టులపై నెటిజన్లు మరింత ఆసక్తి చూపిస్తున్నారండోయ్. కొన్ని రోజుల క్రితమేమో నమ్మకం కర్మ సిద్ధాంతం గురించి పోస్టులు పెట్టారు. నమ్మకాన్ని ఒకసారి కోల్పోతే ఎంత ఖర్చు పెట్టినా తిరిగి పొందలేమని కొన్ని రోజుల క్రితం ఆమె రాసుకొచ్చారు. కాలం అన్నిటినీ బయట పెడుతుంది, కర్మ సమాధానం చెప్తుంది అని కొన్ని రోజుల క్రితం ఒక సందేశాన్ని షేర్ చేశారు. శ్యామలి చివరిసారి 2023లో రాజ్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. వీరిద్దరూ విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. ఆయా కథనాలను ఉద్దేశించి రాజు శ్యామలి ఎక్కడా స్పందించలేదు. రాజు డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సెటాడల్ హనీ బన్నీలో సమంత అయితే నటించారు. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇటీవల సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. వెకేషన్లో భాగంగా సమంత ఎక్కడికెళ్ళినా రాజును కూడా వెంట పెట్టుకుని ఉండటం ఆయా వార్తలకు ఆజ్యం పోశాయి.